నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమ కథని నేనే మీకు వినిపిస్తున్నాను. అరోగెట్ హస్బెండ్ భాగం 30. బాబోయ్, నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఈ రాత్రి సరిపోదేమో, ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు. ఆమె చెవిపై తన చూపుడు వేలుతో ముగ్గు వేశాడు తరుణ్. ఆమెకు చెక్కిలీలుగా అనిపించి నవ్వు వచ్చింది. అయినా నవ్వకుండా తనను తాను సంభాళించుకొని, అదంతా నాకు తెలియదు బావా, నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్పవలసిందే. అప్పటికి కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నువ్వు చెప్పే సమాధానాలు నాకు తృప్తినిస్తే నీతో ఉంటాను, లేదంటే నేను భ్రమరతో పాటు సిటీకి వెళ్తాను. నువ్వు పర్మిషన్ ఇవ్వకున్నా నేను వెళ్తాను మొండిగా అంది నందు. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఈ ఇంటి కడప కూడా దాటలేవు అన్న అతడు ముసిముసిగా నవ్వాడు. రోషం పొడుచుకొని రాగా, అలాగా, అది చూస్తాను అంటూ అతని కౌగిలి విడిపించుకుంది. ఇక మీతో నాకు మాటలు అవసరం లేదు. మీ దారి మీది, నా దారి నాది అంటూ మళ్ళీ ఆ గదిలో నుండి పక్క గదికి వెళ్ళబోయింది. అబ్బా నందు, సతాయించకు, పదే పదే పక్క గదికి పడుకుంటానని బెదిరించకు, నీకు దూరంగా క్షణమైనా ఉండలేను, ఇలారా అంటూ మంచం పైన తను కూర్చొని ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆమె అతని ఎదకు తలను ఆనించగానే ఆమె తలను ప్రేమగా నిమురుతూ, అడుగునందు, ఏమడగాలనుకుంటున్నావో, నా మీద నీకున్న అనుమానం ఏమిటో. ఇప్పుడు నువ్వు ఏదడిగినా దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను లాలనగా అన్నాడు తరుణ్. నిజంగా చెప్తావా? అనుమానంగా తరుణ్ణి చూసింది. చెప్తాను, నన్ను నమ్ము అన్నట్టుగా కనురెప్పలు మూసి తెరిచాడు అతడు. నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇంకెవరినైనా చేసుకుని ఉండొచ్చు కదా, మొదటి ప్రశ్నగా అడిగింది ఆమె. ఇదేం ప్రశ్న? నువ్వు నాకు నచ్చావు, చేసుకున్నాను భుజాలు ఎగరవేశాడు అతడు. అదే ఎందుకు? మాటను సాగదీసింది నందు. అతను ఇందాక చెప్పిన సమాధానం ఆమెకి తృప్తినివ్వలేదు. ఇంకా ఏదో ఎక్స్ట్రా అతని నుంచి ఆశిస్తోంది ఆమె. ఎందుకు అంటే ఇందుకు అంటూ చిలిపిగా కన్నుకొట్టి ఆమె పెదాల మీద ముద్దు పెట్టాడు. ఇదిగో, ఇలాంటి వేషాలే వెయ్యొద్దన్నాను. అడిగిన వాటికి బుద్ధిగా సమాధానం చెప్పు. అతని మీద చిరుకోపం చూపించింది. తన పెదాలకు అంటిన అతని పెదవుల తడిని చేత్తో తుడుచుకుంది. అతడు చిన్నగా నవ్వేసి, ఏం చెప్పమంటావు నందు? ఎక్కడి నుండి మొదలు పెట్టమంటావు? నాతో సుదీర్ఘమైన ప్రేమ కథ. అది నువ్వు పుట్టినప్పుడే మొదలైంది. తన కుడి చేత్తో తన హృదయాన్ని తన్మయత్వంతో తడుముకున్నాడు. నేను పుట్టినప్పుడా? అదెలా? ఆశ్చర్యంతో అసలే పెద్దవైన తన కళ్ళను మరింత పెద్దవి చేసింది. అవును, నువ్వు పుట్టినప్పుడే అంటూ తన తలతో ఆమె తలకు డిచ్చా ఇచ్చాడు. ఆ తర్వాత ఇలా చెప్పాడు. అప్పుడు నాకు 8 ఏండ్లు. మా పెదనాన్న నాకు భోజనం పక్కనే ఉన్నాడు. మా పెద్దమ్మ నాకు భోజనం వడ్డిస్తోంది. తరుణయ్య, నీకు పెళ్ళాం పుట్టింది. రేపు ఊయలలో వేసి పేరు పెడతారట. మీ మేనమామ మీ అమ్మను రమ్మని కబురు చేశాడు. నువ్వు కూడా మీ అమ్మతో పాటు వెళ్ళి నీ పెళ్ళాం ఎలా ఉంటుందో చూసేసిరా అంది. నేను తన మాటలు విని సిగ్గుపడ్డాను. పెళ్ళామా? అదెలా ఉంటుంది? వెంటనే చూడాలి అన్న క్యూరియాసిటీ నాలో మొదలైంది. పల్లెటూర్లలో ఇలాంటి మాటలు పెద్దలు పిల్లలతో అనడం సహజం. మరుసటి రోజు నేను మా అమ్మతో కలిసి నిన్ను చూడడానికి వచ్చాను. అప్పుడు నువ్వెంత ముద్దుగా ఉన్నావో తెలుసా అన్న తరుణ్ పసిపాపగా ఉన్న నందుని గుర్తు తెచ్చుకున్నాడు. నీలాగా క్యూట్గా ఉన్న చిన్నపిల్లల్ని నేను అంతవరకు చూడలేదు. చూడగానే ఎత్తుకోవాలన్న కోరిక పుట్టింది. అమ్మా, నాకు ఎత్తు, నేను ఎత్తుకుంటాను మా అమ్మను అడిగాను. పాప మరి చిన్నగా ఉంది, నువ్వు ఎత్తుకోలేవు. వద్దు అంది మీ అమ్మ సునంద. జాగ్రత్తగా ఎత్తుకుంటాను, నాకివ్వమని మొండికేశాను. నిన్ను నా ఒడిలో పడుకోబెట్టింది మా అమ్మ. నిన్ను ఎత్తుకోగానే ఒకలాంటి ఫీల్ కలిగింది నాకు. ఎందుకో తెలియదు, ఆ క్షణం నువ్వు నాకు సొంతం అనిపించింది. ముద్దుగా ఉన్న నీ పాల బుగ్గలను చూసి ఉండలేక బుగ్గపై ముద్దు పెట్టాను. అక్కడే ఉన్న అమ్మమ్మ, తరుణయ్య, అప్పుడే నా మనవరాల్ని ముద్దాడుతున్నావు, నీకంతగా నచ్చిందా? దాన్ని పెళ్లి చేసుకుంటావా? ముసిముసిగా నవ్వింది. నాకు తెగ సిగ్గేసింది. 2 చేతుల నడుమ నా ముఖం దాచుకొని చేసుకుంటానని తలను ఊపాను.
ఆ క్షణం నుంచి నువ్వు నా భార్య అని ఫిక్స్ అయ్యాను. నిన్ను చూడగానే నాలో పుట్టిన ప్రేమ రోజులు గడుస్తున్న కొద్దీ పెరిగి పెద్దదయింది తప్ప కొంచెం కూడా తగ్గలేదు అన్న అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఇప్పటికైనా అర్థమైందా నందు, నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో అన్నాడు. ఆమె అతన్ని ఆరాధనాభావంతో చూసి తల నిలువునా ఆడించింది. నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటే ఏమని చెప్పను నందు, తొలిచూపులోనే నన్ను ఆకర్షించి నా మనసు దోచుకున్న ప్రేమదేవతవు నువ్వు. నిన్ను వీడి ఎలా ఉండగలను, మరొకరిని ఎలా పెళ్లి చేసుకోగలను అంటూ ఫ్యాన్ గాలికి ముఖం మీద పరుచుకున్న ఆమె ముంగురులను సవరించి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. నువ్వు చెప్పింది నిజమా? నువ్వు నన్ను చిన్నప్పటి నుండి ఇష్టపడ్డావా? మరి నాతో ఎప్పుడూ ఈ విషయం చెప్పలేదు సరికదా? కనీసం నాతో చనువుగా మాట్లాడింది లేదు. నన్ను చూసినప్పుడు మాట వరుస కూడా పలకరించలేదు. ఎందుకని బావా? నీ మనోభావాలను నా ముందు దాచావు. నాపై నీకు ఇలాంటి ఫీలింగ్ ఉందని నేను అసలు ఊహించలేదు విస్మయంతో అంది నందు. దానికి పెద్ద కారణమే ఉంది. మరోసారి చెప్తాను. ఇప్పుడే అంతా చెప్పేస్తే రేపు చెప్పుకోవడానికి ఏమీ మిగలదు. ఆమెను మంచంపైకి తోసి ఆమె మీదికి చేరిపోయాడు. అదేమీ కుదరదు. ఈరోజే నాకు అన్ని విషయాలు చెప్పాలి. రేపు మాట్లాడుకోవడానికి కొత్త విషయాలవే పుట్టుకు వస్తాయి. అయినా రేపు అన్న దానికి రూపం లేదు. మళ్ళీ మనం రేపు ఇలా ఈ పడక గదిలో కలుసుకుంటామన్న నమ్మకము నాకు లేదు. గత అనుభవాలను గుర్తు తెచ్చుకొని అన్నది. ఏ పూట ఎక్కడ ఉంటానో, ఏ క్షణం అతనికి దూరమైపోతానో అన్న భయం ఆమెను అనుక్షణం వెంటాడుతూనే ఉంది. అందుకే తరుణ్ దగ్గర తీసుకోవాలన్నా ఆమె అడగాలి అనుకున్న విషయాలను రేపటికి వాయిదా వేయాలి అనుకోవడం లేదు. ఈ పూటే తెలుసుకోవాలని పట్టుపట్టింది. ఇంతలో నందుకి పొలమారి దగ్గు వచ్చింది. నందు వెళ్ళి మంచినీళ్ళు తాగు, అలాగే నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకొనిరా అన్నాడు. ఆమెకు దగ్గు రావడంతో ఆమెపై వాలి ఉన్న తరుణ్ లేచి కూర్చున్నాడు. నందు మంచినీళ్ళ కోసం అతని వంటింట్లోకి వచ్చింది. తను తాగి తరుణ్ కోసం గ్లాసు నిండా నీళ్లు తీసుకొని వస్తోంది. ఇంతలో ఎవరో తన దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది. ఎవరా అని తల తిప్పి చూసింది. ఆమెకు వెంకటలక్ష్మి కనబడింది. మీరింకా పడుకోలేదా? ఎంత రాత్రి దాకా మెలకువతో ఉంటారు? ఏ రాత్రి దాకా ముచ్చట్లు పెడతారు? విసుక్కున్న ఆమె, ఈరోజు మీ మామ లేడు కాబట్టి సరిపోయింది. ఆయన ఉండి ఉంటే ఇప్పుడు మీకు నాకు చివట్లు పెట్టేవారు. ఇంతవరకు చెప్పకుండా కబుర్లు చెప్పుకున్నది చాలు గాని గమ్మున పడుకోండి అంది ఆమె. వెంకటలక్ష్మి మాటలకు నందు మనసు చివుక్కుమంది. డేలో ఎలాగో మా ఆయనతో నన్ను మాట్లాడుకోనివ్వరు. ఆయనని నా దగ్గరికి రానివ్వరు. ఈ రాత్రిపూట కూడా మాట్లాడుకోకుండా ఉండమంటే ఎలా? బాధపడిన నందు ఆ ఇంట్లో ప్రైవసీ లేనట్టు ఫీల్ అయింది. ముఖం వేలాడేసుకొని వచ్చిన నందుని చూసి ఏమైంది అన్నాడు. ఆమె చేతిలోని గ్లాస్ తీసుకొని మంచినీళ్లు తాగాడు. తరుణ్ అలా అడిగేసరికి అత్త అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. బావకు చెప్పాలా వద్దా అని కాసేపు ఆలోచించింది. వద్దులే, ముందే ఆయన గారికి మూడు చీటికి మాటికి ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే మనసు చిన్నబుచ్చుకొని ఇరిటేట్ అవుతాడేమో. మళ్ళీ ఆ ప్రెస్టేషన్ అంతా నా మీదే చూపిస్తాడు. నాకు బాధేస్తుంది. ఏడుస్తూ పడుకుంటాను. రొమాంటిక్గా గడిచిపోవలసిన ఈ నైట్ని అత్త అన్న మాటలను బావకు చెప్పి తనను బాధపెట్టి నేను బాధపడడం ఎందుకు అనుకున్న ఆమె వెంకటలక్ష్మి అన్న మాటల గురించి తరుణ్కి చెప్పలేదు. ఏమీ లేదని ఎప్పటిలా చిరునవ్వు నవ్వింది. తరుణ్ ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకున్నాడు. నందు నిద్రొస్తోంది అన్నాడు. పడుకోండి, నేను వద్దన్నానా? అతన్ని ఓరగా చూసింది. మరి నేను నిద్రపోతే నీ డౌట్స్ అన్ని ఎవరు క్లియర్ చేస్తారు? నీ అనుమానాలని నివృత్తి చేస్తే కానీ నా దగ్గరికి రాను అన్నావు కదా, ఇప్పుడెలా? ఆలోచనగా అన్నాడు. ముసిమసిగా నవ్విన నందు, అది నీ సమస్య, నాది కాదు. ఇంతకు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడగమంటావా? నన్ను పడుకొని నిద్రపోమ్మంటావా? కనుబొమ్మలు ఎగరవేసింది. రాక్షసి చాయిస్ దొరికిందని ఆడుకుంటుంది. నాకు టైం రాకపోదు, అప్పుడు చెప్తా నీ సంగతి నోట్లో అనుకొని పళ్ళు నూరుకున్నాడు. నందు ప్లీజ్, ఇప్పుడు వద్దు, రేపు అడుగు, డీటెయిల్గా చెప్తాను. నిలబడి ఉన్న ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె పొట్టకి తన తలను ఆనించాడు. అలా ఏమీ కుదరదు. మాటంటే మాటే. ఈరోజు ఏమి అడిగినా అన్నిటికీ సమాధానాలు చెప్తాను అన్నారు. నా మనసుకు నచ్చని పనులు ఏమీ చెయ్యనన్నారు. ఇప్పుడు మాట తప్పాలని చూస్తున్నారు. చిరుకోపంతో అతన్ని అడిగింది. తన నడుము చుట్టూ ఉన్న అతని చేతులను బలవంతంగా తీసేసి కినుగ్గా అతన్ని చూసి మంచం పైన పక్కకు తిరిగి పడుకుంది. అతను ఆమె చెంత చేరి వెనక నుండి హక్ చేసుకున్నాడు.
నందు అలిగావా? ప్లీజ్ ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్ ఏమి పెట్టుకోకు. రేపు ఖచ్చితంగా నీకు అన్ని విషయాలు చెప్తాను. ఈ ఒక్కసారికి వదిలేయ్. నా రొమాంటిక్ మూడ్ని పాడు చేయకు. ఆమె మీదికి వంగి చెవి దగ్గర గుసగుసలాడాడు. నందుకు వినబడినా వినబడనట్టే ఉంది. అవుననో కాదనో ఏదో ఒకటి చెప్పు ఆమెను బతిమలాడాడు. అయినా ఆమె మౌనం వీడలేదు. అతని వైపు తిరగలేదు. నందు నువ్విలా ఉంటే ఏమిటి అర్థం? అవుననే కదూ. మౌనం అంగీకారం అంటారు కదా నవ్వుతూ అన్న తరుణ్. నందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందోచ్ అంటూ సంబరపడిపోయి ఆమెకు చెక్కిలిగిలి పెట్టాడు. నందు కిలకిలా నవ్వింది. ఉష్ గట్టిగా నవ్వకు. నీ నవ్వు బయటకు వినిపిస్తుంది. ఆమె పెదాల మీద తన చూపుడు వేలు ఉంచాడు. ఇది మరీ బాగుంది. గిలింతలు పెడితే ఎవరైనా నవ్వకుండా ఉంటారా? లో వాయిస్తో అంది. ఈ ఊర్లో అంతే అన్నాడు. గిల్లితే ఏడవకుండా, గిలింతలు పెడితే నవ్వకుండా మీ ఊర్లో ఉంటారేమో. నా వల్ల కాదు. అలకబోని బొంగమూతి పెట్టింది. ఎందుకబ్బా ఈరోజు నందు అలకల కొండెక్కి కూర్చుంది. ఎంతకు దిగి రావడం లేదు. ఎలాగైనా తన అలక తీర్చి ప్రేమతో లాలించాలి అనుకున్న తరుణ్ ఆమెని తన వైపుకు తిప్పుకున్నాడు. అతని వైపుకు తిరిగి మా ఇద్దరి మధ్య నువ్వెందుకు పానకంలో పుడకలా అంటూ నందు పొడవాటి జడను తీసి తలగడ మీదికి వేసి ఆమె మెడవంపులో తన ముఖం చేర్చి ఆమె మెడ మీద పెదాలతో ముద్దులు వేసి నందుని టెంప్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అతని పెదవుల స్పర్శ ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళింది. అతడు పంచుతున్న ప్రేమకి ఆమె మనసు మెల్లగా కరిగింది. అలక వీడి ఆమె అతన్ని తమకంతో అల్లుకుపోయింది. నందు తన రూట్లోకి వచ్చింది అనుకున్న తరుణ్ ప్లీజ్ నందు ప్లీజ్ హస్కీ వాయిస్తో అన్నాడు. ఆమె తనువు పులకరింతకు గురి అవుతుంటే ఇష్టంగా అతని కౌగిలిలో ఒదిగింది. అతడు ఆమె వెన్ను మీద చెయ్యి వేసి మరింతగా దగ్గరికి ఆమెను తీసుకున్నాడు. అతని కౌగిలిలో కరిగిన నందు బావా అని గోముగా పిలిచింది. ఏంటో చెప్పు అంటూ ఆమె శంఖం లాంటి కంఠం మీద ముద్దు పెట్టాడు. ఆమె అతని ప్రేమను ఫీల్ అవుతూ గట్టిగా కళ్ళు మూసింది. అతని మీసం ఆమె ఎదపై గుచ్చుకుంటుంటే అతని తలని తనకేసి గట్టిగా అదిమింది. అతని జుట్టు కుదుళ్లలోకి తన వేళ్లను పంపించి చిన్నగా నిమురుతూ రేపు నన్నెక్కడికైనా పంపించవు కదా అనుమానంతో అడిగింది. అతని ఎడబాటును తట్టుకోలేని దానిలా విలవిలలాడింది. అన్న అతడు ఎవరు వచ్చి పంపమని అడిగినా నిన్నెక్కడికి పంపించను. ఇలా నాతో పాటు నా గదిలోనే ఉంచేసుకుంటాను. సరేనా? ఆమెకు నమ్మకం కలిగించేలా ఆమె చేతిలో చేయి వేశాడు. ఆమె విస్మయంతో అవునా అంది. సంతోషపు అలా ఆమె మనసులో ఎగుస్తుంటే ఆమె కళ్ళు ఆనందంతో మిలమిలా మెరిశాయి. ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. ఎందుకు నేనంటే అంత పిచ్చి? ఆమెకు తనపై ఉన్న అనురాగానికి పొంగిపోయిన అతడు ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూశాడు. ఏమో తెలియదు. పెదవి విరిచిన ఆమె భుజాలు ఎగరవేసింది. నాకో డౌట్ బావా. నువ్వేదో వశీకరణ మంత్రాన్ని నాపై ప్రయోగించినట్టున్నావు. అందుకే నిన్ను వీడి క్షణమైనా ఉండలేకపోతున్నాను అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. నేనిలా వదిలితే రాత్రంతా కబుర్లు చెప్తూనే ఉంటావు. ఈ రేయిని మాటల గారడితో కరిగిస్తావు. ఇంతవరకు చెప్పింది చాలు. మిగతావన్నీ రేపు అంటూ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె పెదాలతో తన పెదాలను జత కలిపాడు. గాఢంగా కిస్ చేశాడు. ఆమె తనువును వీణలా తలిచి తన చేతులతో ఆమె ఎత్తుపల్లాలను మీటుతూ ప్రేమరాగాలు పలికించాడు. ఆమెకు తన అనురాగాన్ని పంచుతూ ఆమెలో మమేకమయ్యాడు. ఈ పూట నందు అతన్ని పూర్తిగా నమ్మింది. అమితమైన అనురాగంతో అతన్ని ఇష్టంగా అల్లుకుపోయింది. వాళ్ళ ప్రణయ సంగమానికి ఆ గది మౌనసాక్షిగా నిలిచింది. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.